మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. 9వ తరగతిలో సివిక్స్ నుంచి వరుసగా క్లాసులు అయితే అవుతున్నాయండి. మరి ఈరోజు ఈ వీడియోలో మనము 4th లెసన్ సంస్థల పనితీరు 9th క్లాస్ సివిక్స్ నుంచి 4వ పాఠం సంస్థల పనితీరు ఈ పాఠ్యాంశం నుంచి 60 బిట్లతో మీ ముందుకు ర్యాపిడ్గా రావడం జరిగిందండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాము. మొదటి బిట్ చూద్దామండి. 1990 ఆగస్టు 13న భారత ప్రభుత్వం జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం దేనికి సంబంధించింది? మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. 1990 ఆగస్టు 13న భారత ప్రభుత్వం జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం దేనికి సంబంధించింది? మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, ఎస్ఈబిసిలకు 27% రిజర్వేషన్లు. ఎస్ఈబిసిలకు 27% రిజర్వేషన్లు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారత ప్రభుత్వము రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ బి 1979. రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్కు అధ్యక్షుడు ఎవరు? రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్కు అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి బిపి మండల్. ఎస్ఈబిసి అనగా ఏమిటి? ఎస్ఈబిసి అనగా ఏమిటి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు. ఆన్సర్ ఆప్షన్ బి సామాజికంగా అంటే సోషల్లీ. ఈ ఫర్ ఎడ్యుకేషన్, బ్యాక్వర్డ్ క్లాసెస్. సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు. ఐదవది, మండల్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి ఏ సంవత్సరంలో సమర్పించింది? మండల్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి ఏ సంవత్సరంలో సమర్పించింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. మీకు ఆన్సర్ తెలుసా తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి 1980. తాను అధికారంలోకి వస్తే మండల్ కమిషన్ నివేదికను అమలు చేస్తామని 1989 ఎన్నికల్లో హామీ ఇచ్చిన పార్టీ ఏది? తాను అధికారంలోకి వస్తే మండల్ కమిషన్ నివేదికను అమలు చేస్తామని 1989 ఎన్నికల్లో హామీ ఇచ్చిన పార్టీ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి జనతాదళ్. ఏడవది, 1989లో జనతాదళ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రధానమంత్రి ఎవరు? 1989లో జనతాదళ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి విపి సింగ్. ఎనిమిదవది, మండల్ కమిషన్ సిఫార్సుల అమలును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రసిద్ధ కేసు ఏది? మండల్ కమిషన్ సిఫార్సుల అమలును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రసిద్ధ కేసు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దేశంలో ప్రధాన నిర్ణయాలు తీసుకునే అమలు చేసే వ్యవస్థలను ఏమంటారు? దేశంలో ప్రధాన నిర్ణయాలు తీసుకునే అమలు చేసే వ్యవస్థలను ఏమంటారు? ఆన్సర్ సంస్థలు లేదా ఇన్స్టిట్యూషన్స్. ప్రభుత్వంలో చట్టాలను రూపొందించే అత్యున్నత సంస్థ ఏది?
చట్టాలను రూపొందించే అత్యున్నత సంస్థ. ఆన్సర్ ఆప్షన్ సి పార్లమెంట్ లేదా శాసనాలు రూపొందించే సభ శాసనసభ. శాసనాలు అంటే చట్టాలు, చట్టాలను రూపొందించేది శాసనసభ, దీనికే పార్లమెంట్ అని కూడా అంటారు. 11వది పౌరులకు ప్రభుత్వానికి మధ్య ఏర్పడే వివాదాలను అంతిమంగా పరిష్కరించే సంస్థ ఏది? వివాదాలను అంతిమంగా పరిష్కరించే సంస్థ. ఆన్సర్ ఆప్షన్ బి సుప్రీంకోర్టు. ఎన్నుకోబడిన ప్రతినిధుల జాతీయ అసెంబ్లీని భారతదేశంలో ఏమని పిలుస్తారు? ఎన్నుకోబడిన ప్రతినిధుల యొక్క జాతీయ అసెంబ్లీని భారతదేశంలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి పార్లమెంట్ అంటామండి, పార్లమెంట్. రాష్ట్ర స్థాయిలో శాసనాలను రూపొందించే సభను ఏమంటారు? రాష్ట్ర స్థాయిలో శాసనాలను రూపొందించే సభను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి శాసనసభ లేదా చట్టసభ అంటారు. శాసనసభ లేదా చట్టసభ అంటారు. 14వది భారత పార్లమెంట్లో ఎన్ని సభలు ఉన్నాయి? భారత పార్లమెంటులో ఎన్ని సభలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 2 సభలండి, 2. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని ఏ సభను పిలుస్తారు? చాలా ఇంపార్టెంట్ పెట్టండి, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఆన్సర్ ఆప్షన్ సి రాజ్యసభ అని పిలుస్తారండి. హౌస్ ఆఫ్ ద పీపుల్ అని ఏ సభను పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి లోక్సభ. హౌస్ ఆఫ్ ద పీపుల్, లోక్సభ. భారత రాష్ట్రపతి పార్లమెంటులో ఏ సభకు సభ్యులుగా ఉంటారు? భారత రాష్ట్రపతి పార్లమెంటులో ఏ సభకు సభ్యులుగా ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ డి ఏ సభలోనూ సభ్యులు కారు. 18వది పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించినటువంటి చట్టాలు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన చట్టాలు ఎవరి ఆమోదంతో అమల్లోకి వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ డి రాష్ట్రపతి ఆమోదంతో పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించినటువంటి చట్టాలు అమల్లోకి రావడం జరుగుతుందండి. ఫైనల్ జడ్జిమెంట్ అనేది రాష్ట్రపతి చేతిలో ఉంటుంది. 19వది వ్యవహారికంగా ఎగువ సభ అని ఏ సభను పిలుస్తారు? వ్యవహారికంగా ఎగువ సభ అని ఏ సభను పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ రాజ్యసభను ఎగువ సభ అని పిలుస్తారు. 20వది ద్రవ్య సంబంధిత విషయాలలో అంటే ఆర్థిక బిల్లుల విషయంలో ఏ సభకు ఎక్కువ అధికారాలు ఉంటాయి? ద్రవ్య సంబంధిత విషయాలలో అంటే ఆర్థిక బిల్లుల విషయంలో ఏ సభకు ఎక్కువ అధికారాలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి లోక్సభకు. ఏదైనా ద్రవ్య బిల్లును రాజ్యసభ గరిష్టంగా ఎన్ని రోజులు ఆలస్యం చేయగలదు? ఆన్సర్ ఆప్షన్ బి 14 రోజులు. సాధారణ బిల్లు విషయంలో ఉభయ సభల మధ్య విభేదాలు వస్తే తుది నిర్ణయం ఎలా తీసుకుంటారు? సాధారణ బిల్లు విషయంలో ఉభయ సభల మధ్య విభేదాలు వస్తే తుది నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ఉమ్మడి సమావేశం ద్వారా జాయింట్ సెషన్ ఏర్పాటు చేసుకొని ఆ ఉభయ సభల మధ్య ఒక తుది నిర్ణయానికి వస్తారనమాట. మంత్రిమండలిని నియంత్రించే అధికారము ఏ సభకు ఉంటుంది?
మంత్రిమండలిని నియంత్రించే అధికారము ఏ సభకు ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి లోక్సభకు. 24వది, మంత్రిమండలిపై అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఎవరు రాజీనామా చేయాలి? ఆన్సర్ ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ కూడా. ఆన్సర్ ఆప్షన్ ఏ, మంత్రిమండలిపై అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ కూడా రాజీనామా చేయాలి. దేశంలో నిర్ణయాలను అమలు చేసే బాధ్యత గల వ్యక్తుల సమూహాన్ని ఏమంటారు? దేశంలో నిర్ణయాలను అమలు చేసే బాధ్యత గల వ్యక్తుల సమూహాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి కార్యనిర్వాహక వర్గం, ఎగ్జిక్యూటివ్. నిర్దిష్ట కాలానికి ప్రజలచే ఎన్నుకోబడే నాయకులను ఏమంటారు? నిర్దిష్టమైన కాలానికి ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి రాజకీయ కార్యనిర్వాహక వర్గం. 27వది, దీర్ఘకాలిక ప్రాతిపదికన నియమించబడి పాలకపక్షం మారిన విధుల్లో కొనసాగే వారిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ శాశ్వత కార్యనిర్వాహక వర్గం. ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయాలు తీసుకునే అధికారం అధికారుల కంటే మంత్రులకు ఎందుకు ఉంటుంది? ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయాలు తీసుకునే అధికారం అధికారుల కంటే మంత్రులకు ఎందుకు ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి వారు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు కాబట్టి. భారతదేశంలో అత్యంత ముఖ్యమైన రాజకీయ సంస్థ పదవి పేరు ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి ప్రధానమంత్రి. భారతదేశంలో అత్యంత ముఖ్యమైన రాజకీయ సంస్థ పదవి ఏది అంటే ప్రధానమంత్రి. భారతదేశ ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి. రాష్ట్రపతి ప్రధానమంత్రిగా ఎవరిని నియమిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని. లోక్సభలో ఎవరికైతే మెజార్టీ వస్తుందో వాళ్ళ యొక్క నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. మంత్రిమండలి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో సాధారణంగా ఎంతమంది మంత్రులు ఉంటారు? మంత్రిమండలిలో సాధారణంగా ఎంతమంది మంత్రులు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ సి 60 నుండి 80 మధ్యలో మంత్రిమండలిలో మంత్రులు ఉంటారు. ప్రధాన మంత్రిత్వ శాఖలకు బాధ్యత వహిస్తూ నిర్ణయాలు తీసుకునే అత్యున్నత మంత్రుల బృందాన్ని ఏమంటారు? ప్రధాన మంత్రిత్వ శాఖలకు బాధ్యత వహిస్తూ నిర్ణయాలు తీసుకునే అత్యున్నత మంత్రుల బృందాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి క్యాబినెట్ మంత్రులు. చాలా దేశాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఏ తరహా ప్రభుత్వం అని కూడా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి క్యాబినెట్ తరహా ప్రభుత్వం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని క్యాబినెట్ తరహా ప్రభుత్వం అని కూడా పిలుస్తుంటారు అన్నమాట. 35వది, భారతదేశంలో దేశాధినేత హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్రపతి. దేశ అధినేత రాష్ట్రపతి. 36ది భారత సాయుధ బలగాలకు సుప్రీం కమాండర్గా ఎవరు వ్యవహరిస్తారు? భారత సాయుధ బలగాలకు సుప్రీం కమాండర్గా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి. భారత రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది? ఆన్సర్ ఎంపీలు ఎమ్మెల్యేల యొక్క పరోక్ష ఎన్నిక ద్వారా రాష్ట్రపతి ఎన్నిక అనేది జరుగుతుంది. భారత రాజ్యాంగం ప్రకారము అంతర్జాతీయ ఒప్పందాలు ఎవరి పేరు మీద జరుగుతాయి? భారత రాజ్యాంగం ప్రకారము అంతర్జాతీయ ఒప్పందాలు ఎవరి పేరు మీద జరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి. అమెరికా దేశం ఏ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది? అమెరికా దేశము ఏ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అధ్యక్ష తరహా ప్రభుత్వం. 45 అండి. అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? ఆన్సర్ ఆప్షన్ ఏ 4 సంవత్సరాలు. దేశంలోని అన్ని స్థాయిల కోర్టుల సముదాయాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి న్యాయ వ్యవస్థ లేదా జ్యుడిషియరీ అని పిలుస్తారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క స్వరూపం ఎలాంటిది? ఆన్సర్ ఏకీకృతమైనది లేదా ఇంటిగ్రేటెడ్ అని చెప్పవచ్చు. న్యాయ వ్యవస్థ యొక్క స్వరూపం ఏకీకృతమైనది. 43ది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వచ్చే వివాదాలను ఏ న్యాయస్థానం పరిష్కరిస్తుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వచ్చే వివాదాలను ఏ న్యాయస్థానం పరిష్కరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి సుప్రీంకోర్టు. సివిల్ క్రిమినల్ కేసుల్లో అప్పీలు చేసుకునే అత్యున్నత న్యాయస్థానం ఏది? సివిల్ క్రిమినల్ కేసుల్లో అప్పీలు చేసుకునే అత్యున్నత న్యాయస్థానం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి సుప్రీంకోర్టు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనగానేమి? స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ శాసన కార్యనిర్వాహక శాఖల నియంత్రణలో ఉండకపోవడం. వాళ్ళ యొక్క నియంత్రణలో ఉండకపోవడమే స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటారు. సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? మరొకసారి, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్రపతి. న్యాయమూర్తులను నియమించేటప్పుడు రాష్ట్రపతి ఎవరిని సంప్రదిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ప్రధానిని రాష్ట్రపతి సంప్రదించడం జరుగుతుంది. 48ది సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి పార్లమెంట్లో ఏ తీర్మానం ప్రవేశపెట్టాలి? సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి పార్లమెంట్లో ఏ తీర్మానం ప్రవేశపెట్టాలి? ఆన్సర్ ఆప్షన్ సి అభిశంసన తీర్మానం,
ఇంపీచ్మెంట్. అభిశంసన తీర్మానం. 49వది ఒక న్యాయమూర్తిని తొలగించడానికి ఉభయ సభలలో ఎంత మెజారిటీ అవసరం? ఒక న్యాయమూర్తిని తొలగించడానికి ఉభయ సభలలో ఎంత మెజారిటీ అవసరం? ఆన్సర్ ఆప్షన్ బి 3/2 దీన్ని 2/3 అని కూడా చెప్పచ్చు. 3/2. 50వది రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అంతిమ అధికారం ఎవరిది? రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అంతిమ అధికారం ఎవరిది? ఆన్సర్ ఆప్షన్ బి సుప్రీంకోర్టుది. 51వది చట్టం లేదా ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే కోర్టులు వాటిని రద్దు చేసే అధికారాన్ని ఏమంటారు? చట్టం లేదా ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే కోర్టులు వాటిని రద్దు చేసే అధికారాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జ్యుడిషియల్ రివ్యూ లేదా న్యాయ సమీక్ష అంటారు. భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను పార్లమెంట్ మార్చలేదని తీర్పు ఇచ్చింది ఎవరు? భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను పార్లమెంట్ మార్చలేదు అని తీర్పు ఇచ్చింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సుప్రీంకోర్టు. పౌరుల ప్రాథమిక హక్కుల సంరక్షకుడిగా వ్యవహరించే సంస్థ ఏది? చాలా ఇంపార్టెంట్ బిట్లండి. పౌరుల ప్రాథమిక హక్కుల సంరక్షకుడిగా వ్యవహరించే సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి భారతీయ న్యాయ వ్యవస్థ. 54వది ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ప్రజా ప్రయోజనాలకు భంగం వాటిల్లితే ఎవరైనా కోర్టును ఆశ్రయించడాన్ని ఏమంటారు? ప్రభుత్వ చర్యల వల్ల ప్రజా ప్రయోజనాలకు భంగం వాటిల్లితే ఎవరైనా కోర్టును ఆశ్రయించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రజా ప్రయోజన వాజ్యం పిల్ అంటారు. ప్రజా ప్రయోజన వాజ్యం PIL అంటారు. నెక్స్ట్ 55వది ఏ దేశంలో న్యాయమూర్తులు బహిరంగ రాజకీయ అభిప్రాయాలు అనుబంధాల ఆధారంగా నామినేట్ చేయడం సాధారణం? ఏ దేశంలో న్యాయమూర్తులు బహిరంగ రాజకీయ అభిప్రాయాలు అనుబంధ ఆధారంగా నామినేట్ చేయడం సాధారణం? ఆన్సర్ అమెరికా. యుఎస్లో. 56వది బ్రిటిష్ తరహా విధానాన్ని అనుసరించే దేశాలలో ఏది అత్యున్నతమైనది? ఆన్సర్ పార్లమెంటు తరహా విధానాన్ని అనుసరించే దేశాల్లో బ్రిటన్ అత్యున్నతమైనది. ఒక వ్యక్తి మంత్రిగా నియమితులైనప్పుడు పార్లమెంటు సభ్యుడు కాకపోతే ఎంత వ్యవధిలోపు ఎన్నిక కావాలి? ఒక వ్యక్తి మంత్రిగా నియమితులైనప్పుడు పార్లమెంటు సభ్యుడు కాకపోతే ఎంత వ్యవధిలోపు ఎన్నిక కావాలి? ఆన్సర్ ఆప్షన్ బి 6 నెలలలోపు ఎన్నిక కావాలి. 58వది రాష్ట్రపతి ఒక బిల్లును పునఃపరిశీలన కోసం పార్లమెంటుకు పంపిన తర్వాత పార్లమెంటు మళ్ళీ ఆమోదిస్తే రాష్ట్రపతి ఏమి చేయాలి? రాష్ట్రపతి ఒక బిల్లును పునఃపరిశీలన కోసం పార్లమెంటుకు పంపిన తర్వాత పార్లమెంటు మళ్ళీ ఆమోదిస్తే రాష్ట్రపతి ఏమి చేయాలి? ఆన్సర్ ఆప్షన్ సి తప్పనిసరిగా సంతకం చేయాలి. 59వది సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని సాధారణంగా ఏ పదవికి నియమిస్తారు? సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని సాధారణంగా ఏ పదవికి నియమిస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ అని పిలుస్తారు. మరి వీడియోలో ఉన్నటువంటి చివరి బిట్టండి. మరి వీడియో నచ్చితే
తప్పనిసరిగా లైక్ చేయండి. వీడియోలో బిట్ ఫ్రేమింగ్ బాగుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి బిట్ చూద్దామండి. శాసనసభలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి మెజార్టీ రానప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని ఏమంటారు? ఏ ఒక్క రాజకీయ పార్టీకి మెజార్టీ రాలేదు, 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, సంకీర్ణ ప్రభుత్వం అని కూడా పిలుస్తారండి. సంకీర్ణ ప్రభుత్వం. మరి ఇలాంటి వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్.